రైట్ వెల్కమ్ బ్యాక్. ఇక టాప్ 1 న్యూస్ డీటెయిల్స్లోకి వెళ్తే కాంగ్రెస్ సర్కారు తెచ్చినటువంటి హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. హైదరాబాద్ పరిధిలోని మౌలాలి కుషాయిగూడ ఇండస్ట్రియల్ ఏరియాలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచార్య నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు పర్యటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు మౌలాలిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో గులాబీ నేతలు ఆందోళన నిర్వహించారు. తెలంగాణను దోచుకుంటున్నటువంటి దండుపాలెం ముఠా అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. రేవంత్ ప్రభుత్వం హిల్ట్ పాలసీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజానికి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిఘటిస్తామని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచార్య తేల్చి చెప్పారు. రేవంత్ వ్యక్తిగత ప్రయోజనాలు సంపాదన కోసం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాంచీ వన్డేలో రఫాడించిన టీమిండియా రాయ్పూర్లోనూ దుమ్ము రేపుతోంది. భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినటువంటి భారత్ను ఓపెనర్లు జైస్వాల్, రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుట్ అయి నిరాశపరిచారు. అనంతరం బ్యాటింగ్కు దిగినటువంటి కోహ్లీ, రుతురాజు సెంచరీలతో కదం తొక్కారు. గైక్వాడ్ 77 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అందులో 12 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఇక సిరీస్లో అద్భుతంగా ఆడుతున్నటువంటి విరాట్ కోహ్లీ వరుస సెంచరీలు బాదాడు. 90 బంతుల్లో వన్డేలో 53వ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం రుతురాజు, గైక్వాడ్ 105 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. కోహ్లీకి జతగా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. రైట్, దీనికి సంబంధించి వన్డేలో 53వ సెంచరీ సాధించినటువంటి విరాట్ కోహ్లీ దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రఘు సిద్ధంగా రఘు, చెప్పండి, మొత్తానికి ఏదైతే కోహ్లీ మొత్తానికి సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ విజృంభిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఏదైతే వైట్ వాష్ తో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఒక రకమైన బాధలో కూరుకుని ఉంటే, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఈ మధ్య రోకో అనే పేరు విపరీతంగా ప్రపంచ క్రికెట్ లో ఒక సెన్సేషనల్ గా మారింది. నిజం చెప్పాలంటే బీసీసీఐ తర్వాత ఇండియన్ క్రికెట్ లో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో వీరిద్దరు సీనియర్లను కూడా ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ నుంచి పక్కన పెట్టారు. తర్వాత వన్డేలకు కూడా వీళ్ళ మీద రిటైర్ అవ్వాలన్నట్టు ఒత్తిడి వస్తుంది అన్న ఆరోపణలు, దానికి గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, సెలక్షన్ కమిటీలో యువతరాన్ని వచ్చే 2027 వరల్డ్ కప్ కేవలం యంగ్ టీమ్ ను బరిలోకి దించాలని వీళ్ళు చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో కోట్లాది మంది విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క సెలక్షన్ కమిటీ తీరును, బీసీఐ తీరును విపరీతంగా తప్పుపడుతూ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఈ యొక్క సిరీస్ లో ఆడుతున్న తీరు నిజంగా చెప్పాలంటే ఎవ్రీ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఒక రకమైన తన్మయత్వానికి లోనవుతున్నారు సురేష్. ఎస్పెషల్లీ రాంచీ వన్డేలో ఏదైతే విరాట్ కోహ్లీ సెంచరీ బాదిన తర్వాత మరొక్కసారి వాళ్ళ రాయ్పూర్ లో కూడా తన యొక్క ప్రతాపం చూపించాడు. అసలు సీనియర్ క్రికెటర్ ఇండియన్ టీమ్ కి ఎంత అవసరము అనేది మరొకసారి ప్రూవ్ చేశాడు విరాట్ కోహ్లీ. వాళ్ళు చూసుకుంటే 91 బాల్స్ లో తన యొక్క వన్డే క్రికెట్ కెరియర్ లో 53rd సెంచరీ ఇది. మొత్తంగా 53 సెంచరీలు వన్డేలలో, T20లలో 1 సెంచరీ, తర్వాత టెస్ట్లలో 30, మొత్తం కలిపితే ఇప్పటికే దాదాపు 84 సెంచరీలు అంతర్జాతీయ క్రికెట్ లో పూర్తి చేశాడు. సచిన్ తెండూల్కర్ యొక్క 100వ సెంచరీ రికార్డులను కోహ్లీ అధిగమిస్తాడా అన్న చర్చకు మరొకసారి తెరలేపాడు విరాట్ కోహ్లీ అని చెప్పుకోవాలి. నిజం చెప్పాలంటే 2027 కూడా ఎంతో దూరంలో లేదు. మధ్యలో కూడా పెద్దగా వన్డే మ్యాచ్ లో ఇండియాకు
ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ చూపిస్తున్న ఫామ్ అండ్ కంపోజర్ వీళ్ళిద్దరు నిజం చెప్పాలంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వాళ్ళకు ఆట మీద ఎంత ఇష్టం ఉంది, ఆట మీద వాళ్ళ యొక్క డెడికేషన్ ఎంత బాగుంది అంటే ఒక పరుగులు చేసే ఆటగాడిని కేవలం వయస్సుని చూపించి పక్కన పెట్టడం ఎంత తప్పు అనేది ఇప్పుడు అందరూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ కూడా ఒక రకమైన రాడార్ లోకి వచ్చారు. ఎవ్రీ క్రికెటర్ ఫ్యాన్స్ కోట్లాది మంది అభిమానులు కూడా ఇప్పుడు క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. వై నాట్ 2027 2027 వరల్డ్ కప్ లో వీళ్ళిద్దరు ఎందుకు ఆడొద్దు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు యువ క్రికెటర్లు ఇవాళ రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ నిర్మించాడు. నిజం చెప్పాలంటే సీనియర్లు జూనియర్లు అనేది ఎలా ఉండాలంటే వాళ్ళ యొక్క టెక్నిక్ ని వాళ్ళ యొక్క ఆటలో ఉన్న నైపుణ్యాన్ని యువకులకు వాళ్ళు ఇస్తూ ఈ యొక్క అంటే ఇది నిజం చెప్పాలంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. ఇటువంటి సందర్భంలో వన్డేలలో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడాలి. ఈ రోజు జరిగిన ఇన్నింగ్సే అందుకు నిదర్శనం సురేష్. ఒకవైపు రుతురాజ్ గైక్వాడ్ వన్డేలలో మొట్టమొదటి సెంచరీ సాధించాడు. ఎంతో టాలెంట్ ఉన్న యువ క్రికెటర్. అలాంటి రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయిన తరుణంలో విరాట్ కోహ్లీ అతన్ని నడిపిస్తూ తను కూడా స్కోర్ బోర్డు ను పరిగెత్తిస్తూ యువకులతో పోటీ పడి 3వ వికెట్ కు 190 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇవాళ ఒక హైయెస్ట్ స్కోర్ దిశగా టీమిండియా సాగుతుందంటే దానికి ఒక యంగ్ క్రికెటర్ అండ్ ఒక సీనియర్ క్రికెటర్ ఇద్దరు కలిసి కూడా సెంచరీలు సాధించడం ఈ యొక్క రాయ్పూర్ వన్డేలో నిజంగా మరొకసారి ఈ భారీ స్కోర్ 300 పైననే పోవడం మనకు తెలుస్తుంది. సురేష్ ఖచ్చితంగా 300+ 350 పోయిన ఆశ్చర్యం లేదు. లోయర్ ఆర్డర్ గట్టిగా ఉంది, మిడిల్ ఆర్డర్ గట్టిగా ఉంది, హిట్టర్స్ ఉన్నారు, కేఎల్ రాహుల్ ఉన్నాడు. దీంతో ఖచ్చితంగా సఫారీ టీం మీద మరొకసారి వాళ్ళు టాస్ గెలిచి మరొకసారి ఎట్లయితే టార్గెట్ చేంజ్ చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు. సో ఇవాళ కనుక భారీ స్కోర్ సాధిస్తే మరొక్కసారి టీం వన్డే మ్యాచ్ లో సెంచరీ చేయడం అనేది చాలా క్లిష్ట పరిణామం. కాకపోతే 90 బంతుల్లోనే దాదాపు అలవోకగా సెంచరీ పూర్తి చేసడం వల్ల మొత్తం హర్షించదగ్గ విషయం అంటారు ఇది. ఎగ్జాక్ట్లీ సురేష్. విరాట్ కోహ్లీ టెంపర్మెంట్ ఆయన యొక్క టెక్నిక్ మీద ఎవరికి డౌట్స్ లేవు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక ఎమర్జ్ అయిన తీరు కావచ్చు, ఆయన యొక్క ఫిట్నెస్ లెవెల్స్ ఎస్పెషల్లీ మిగతా క్రికెటర్లను విరాట్ కోహ్లీని భిన్నంగా చూడాల్సింది కేవలం ఫిట్నెస్ విషయంలోనే. ఈవెన్ దో రోహిత్ శర్మ లాంటి టాప్ క్లాస్ క్రికెటర్, టాప్ క్లాస్ టెక్నిక్ ఉన్న ఆటగాడితో కూడా కోహ్లీ యొక్క నిజాయితీ ఏంటంటే చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లలో తనకు రోహిత్ శర్మ గొప్ప టెక్నిక్ ఉంటుందా, విరాట్ కోహ్లీ గొప్ప టెక్నిక్ ఉంటుందా అంటే తనంతకు తానుగా విరాట్ కోహ్లీ ఒప్పుకున్నాడు. అంత గొప్ప ఆటగాడు ఏంటంటే రోహిత్ శర్మ అంత టెక్నిక్ నాకు లేదని చెప్పాడు. బట్ రోహిత్ శర్మ కంటే గొప్ప స్టాటిస్టిక్స్, రోహిత్ శర్మ కన్నా ఎక్కువ సెంచరీలు ఎందుకున్నాయంటే ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఈజ్ దట్ ఫిట్నెస్. ఫిట్నెస్ మీద ప్రధానంగా ఎక్కువ దృష్టి పెడతాడు విరాట్ కోహ్లీ. తను ఎంత అంటే అనుష్క శర్మ విరాట్ కోహ్లీ యొక్క భార్య గతంలో కూడా చాలా సోషల్ మీడియాలో ట్విట్టర్ లో కూడా ఎంతో ట్రెండ్ అయింది. మా ఇంట్లో తినే వస్తువులకు కూడా అంటే తినే తిండిని కూడా కొలిచే యంత్రాలు ఉంటాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనుష్క శర్మ. అంటే తనకి ఇష్టమైన వస్తువులను త్యాగం చేయడము, అంటే ఫిట్నెస్ కాపాడుకోవడానికి విరాట్ కోహ్లీ ఇన్ని సంవత్సరాలుగా ఒక అంతర్జాతీయ క్రికెట్ లో నిజం చెప్పాలంటే ఒక దశలో ఆస్ట్రేలియాలో ఉన్న స్టీవెన్ స్మిత్ అండ్ విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ లో ఉన్న జో రూట్, వీళ్ళు ముగ్గురు కూడా ప్రజెంట్ తరంలో ఈ టాప్ క్లాస్ క్రికెటర్లు. వీరు ముగ్గురులో ఎవరు గొప్ప, ఈవెన్ పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజం తో కూడా కంపేరింగ్ చేశారు చాలా మంది. కానీ వీళ్ళందరినీ వెనక్కి నెట్టి విరాట్ కోహ్లీ ఫార్ మోర్ బెటర్ దాన్ ఆల్ దీస్ క్రికెటర్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు విమర్శకులు కూడా ఇవాళ చెప్తున్నారంటే దానికి కారణం కోహ్లీకి ఆట పట్ల ఉన్న డెడికేషన్, ఆయన యొక్క అంకిత భావం అని చెప్పాలి సురేష్. ఇవాళ మరొక్కసారి రాయ్పూర్ వన్డేలో కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ట్రెమెండస్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ అంటే వీళ్ళు ఒక కసితో ఆడుతున్నట్టు కనిపిస్తుంది సురేష్. అటు రోహిత్ శర్మ కావచ్చు, ఇటు విరాట్ కోహ్లీ కావచ్చు. రోహిత్ శర్మ కూడా బిగ్ స్కోర్ పడలేదు ఈ సిరీస్ లో, కానీ ఫస్ట్ వన్డేలో తను చేసిన హాఫ్ సెంచరీ కూడా ఒక డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు కూడా ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్ లో డెఫినెట్ గా ఆడాలి అన్న వాదనలు దేశవ్యాప్తంగా కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో బీసీసీఐ పైన, అటు అజిత్ అగార్కర్ అండ్ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పైన కూడా విపరీతమైన ప్రెషర్ ఉంది. కావాలని చేస్తున్నారు బోర్డు. సౌరవ్ గంగూలీతో ఏదైతే విరాట్ కోహ్లీకి ఒక రకమైన అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ గా తప్పించడంలో గైక్వాడ్ కూడా తను కూడా ఏదైతే బౌలర్లకు చుక్కలు చూపించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే 6ల మీద 6లు కూడా గట్టిగా ఫైట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. ఎస్పెషల్లీ సురేష్, మనం రుతురాజ్ గైక్వాడ్ గురించి చాలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ ఇప్పుడు చాలా మంది కొంతమంది యువ క్రికెటర్లో కనిపిస్తుంది. అట్లాంటి టాలెంట్ ఉన్న క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్. చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ గా గతంలో కూడా అతను ఏదైతే దుబాయ్ లో జరిగిన కరోనా టైంలో నిలిచిపోయిన ఐపీఎల్ మళ్ళీ అక్కడ పెట్టారు. అప్పుడు రుతురాజ్ గైక్వాడ్ అసలు ఐపీఎల్ లోనే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
IPL లో దాదాపు శతకాలు ఈవెన్ డొమెస్టిక్ క్రికెట్ లో కూడా తను ఎన్నో అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. కన్సిస్టెంట్ గా రాణిస్తాడు రుతురాజ్ గైక్వాడ్. కానీ నిజం చెప్పాలంటే రుతురాజ్ గైక్వాడ్ అనే ప్లేయర్ ఇప్పటికే టీమ్ లో ఎప్పుడో వచ్చి ఉండాలి. ఖచ్చితంగా ఇప్పటికే స్థిరమైన ఆటగాడిగా తన యొక్క స్థానం ఎప్పుడో పదిలం కావాలి. రుతురాజ్ గైక్వాడ్ లాంటి ఆటగాడిని నిజం చెప్పాలంటే ఇండియన్ సెలక్షన్ కమిటీ చాలా ఆలస్యం చేసింది సురేష్. ఇప్పటికైనా అవకాశం ఇచ్చిర్రు, ఇది సంతోషించదగ్గ విషయం. వచ్చిన అవకాశాన్ని తను కూడా చక్కగా సద్వినియోగం చేసుకొని వాళ్ళ అద్భుతమైన డామినేటింగ్ పర్ఫార్మెన్స్ తో సౌత్ ఆఫ్రికన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు రుతురాజ్ గైక్వాడ్. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చూస్తుంటే ఒక మంచి అంటే అద్భుతమైన ఒక క్లాసికల్ బ్యాట్స్మెన్ కనిపిస్తాడు. ఎక్కడ కూడా అంటే చాలా అంటే అటు ఫీల్డింగ్ మోహరింపులను చూసుకొని బౌలర్ యొక్క టెక్నిక్ ని రీడ్ చేస్తూ అందుకు అనుగుణంగా షాట్లని మలుచుకొని విరాట్ కోహ్లీ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళ యొక్క క్లాస్ ఎలా ఉంటుందో రుతురాజ్ గైక్వాడ్ కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఇండియన్ ఫ్యూచర్ కి మరొక అద్భుతమైన క్రికెటర్ దొరికాడని చెప్పాలి సురేష్. రైట్, థ్యాంక్ యూ రఘు.